వార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము చెట్టు ట్రీ. మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. ఎ గుడ్ ట్రీ బేర్స్ గుడ్ ఫ్రూట్. వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచియుంచితివా. వాడబారని స్వాస్యమునాకై పరమందు దాచియుంచితివా. జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవో. మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవో. మారా అనుభవం మధురముగా మార్చగలవో నీవో. మారా అనుభవం మధురముగా మార్చగలవో నీవో. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆకువాడక ఆత్మ ఫలములో ఆనందముతో ఫలింపగా. ఆకువాడక ఆత్మ ఫలములో ఆనందముతో ఫలింపగా. జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా మీ కృపలో నేను నివసించుట. ఎ గుడ్ ట్రీ బేర్స్ ఎ గుడ్ ఫ్రూట్. మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మంచి బోధకుడు, సద్బోధకుడు, రబ్బోని, గొర్రెలకు మంచి కాపరి, శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి, నిజమైనటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఇట్లా చెప్తున్నారనమాట. మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. ఆ ఫలములను బట్టి ఆ చెట్టు యొక్క గుణగణాలు మనం తెలుసుకొనగలము అని ప్రభు చెప్తున్నారు. లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ పీపుల్ సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. మన క్రియలను బట్టి మన తల్లిదండ్రులను గురించినటువంటి అవగాహన మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది. మన క్రియలను బట్టి మనం ఎట్లా మన తల్లిదండ్రులు ఎట్లాంటి వారు, మన పెంపకం ఎట్లాంటిది, వారు మనని ఏ రీతిలో పెంచారు అన్న అవగాహన మన యొక్క ఫలములను బట్టి, మన నడవడిని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకుంటారు ఫలములు. ఎడ్వర్డ్ మెకండీ బౌండ్స్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము మెథడిస్ట్ చర్చ్, అమెరికా దేశంలో మెథడిస్ట్ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తారు.
ఆయన ఇట్లా చెప్తారనమాట. కాండక్ట్‌కి, క్యారెక్టర్‌కి ఉన్న వ్యత్యాసం ఏంటని చక్కగా వివరిస్తారనమాట. క్యారెక్టర్, కాండక్ట్. స్కూల్లో, కాలేజీలో చదువుకునే విద్యార్థినులకు వారి యొక్క చదువు చదువుకునే కాలం అయిపోయిన తర్వాత కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. హిస్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ ఆర్ సాటిస్ఫాక్టరీ. హర్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ ఆర్ సాటిస్ఫాక్టరీ. ఒక ప్రశ్న అడగొచ్చు విద్యార్థులు. కాండక్ట్, క్యారెక్టర్ 2 ఒకటి కాదా? అండేమిటి అండు? అంతే కదా! ఒకేలా ఉన్నాయి. సినానిమ్స్ లాగా ఉన్నాయి కదా! కాండక్ట్, క్యారెక్టర్. కానీ వీటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నది. చెట్టు, ఫలము ఎట్లా డిఫరెంట్‌గా ఉన్నాయో ఒకే చెట్టులోని వివిధ భాగాలు. ఫలము, తర్వాత వేరు. అట్లనే కాండక్ట్, క్యారెక్టర్ కూడా ఒకే వ్యక్తిలోని విభిన్న అంశాలనమాట. Character is the one that is hidden in the earth, that is roots. Conduct is what is seen visibly, projected outwards, that is the fruit. That is the difference between conduct and character. Our conduct depends on our character, our outward performance, outward appearance, outward reflexes depend on what we are inside. చూడండి ఎంత చక్కగా ఎడ్వర్డ్ మ్యాట్రిక్ అండ్ బౌండ్స్ గారు, ఈఎం బౌండ్స్ గారు కాండక్ట్‌ని, క్యారెక్టర్‌ని డిఫైన్ చేశారు. చెట్టు అంటే ప్రభు ఇక్కడ ఒక చెట్టుని గురించి చెప్పట్లేదు గానీ, మానవుల గురించి చెప్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సృష్టి అంతట్లో కూడా సర్వశ్రేష్టమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి సృష్టి ఏది అంటే మానవ సృష్టి, మానవులే. ఎందుకంటే మానవులు యేసుక్రీస్తు ప్రభు పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన స్వభావంలో, ఆయన గుణగణాల్లో సృజించబడ్డారు. అయితే ఏం జరిగిందంటే కాలక్రమేపీ మానవులు దానవులుగా మారిపోయినారు. దైవత్వాన్ని కోల్పోయినారు. నిత్య జీవాన్ని కోల్పోయినారు. క్షయత వస్తున్నది, అనారోగ్యం వస్తున్నది, బలహీనత వస్తున్నది, మృత్యు వస్తున్నది. ఎవరైనా కాదనగలరా? లేదు కదా! మనుషులు ఎంత కష్టపడుతున్నారు చూడండి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎంత ప్రయాసలో ఉన్నారు. అయినప్పటికీ దేవుని ప్రేమ మారలేదు. దేవుని ప్రేమ వాడబారినటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, ఎల్లకాలం ఒకే రీతిగా ఉండే ప్రేమ. ఆయన ఆల్ఫయో, ఒమేగాయో అన్నాడు. మొదటివాడు, కడపటివాడు అన్నాడు. నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఎవరిని గురించి దేవుని యొక్క పుస్తకం, జీవ గ్రంథం అయినటువంటి బైబిల్ గ్రంథంలో ఈ అంశాలన్నీ రాయబడ్డాయి. ఎవరు ఆల్ఫా, ఒమేగా, ఎవరు మొదటివాడు, కడపటివాడు, ఎవరు ఏ, జెడ్, ఎవరు ఆ, చివరక్షరం ఏంటి? యారలావశేష సహ క్షత్ర జ్ఞ జ్ఞ ఆ జ్ఞ హిందీలో అయితే. అట్లనే తెలుగులో అయితే తత్తదద్ధన పప భమాయ తత్తదద్ధన యారలావ షే శేష సహ క్షత్ర జ్ఞ. తెలుగులో కూడా జ్ఞాయన. చాలా కాలం అయిపోయింది కదా ఇవన్నీ. మనం మళ్ళీ ఆల్ఫాబెట్స్ నెమలు వేసుకుని జ్ఞాపకం చేసుకుని బాలశిక్ష. ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఏంటంటే బాలశిక్ష అనమాట. ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి కదా! మొదటి 5 పుస్తకాలు ఏంటి? ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలను కూడా ధర్మశాస్త్రం అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే బాలశిక్ష అనమాట. క్రైస్తవ జీవితంలో పరిణితి చెందడానికి ఒక పునాది లాంటిది. మనం చక్కగా పుస్తకం చదువుకోవడం, బైబిల్ చదువుకోవడం, న్యూస్ పేపర్ చదువుకోవడం, ప్రకటనలు చదువుకోవడం, సైన్ బోర్డులు చూడడం, దారి తెలుసుకోవడం, నడవడం, ఇవన్నీ చాలా సులువు. ఎందుకంటే మనకి కళ్ళు ఉన్నాయి కదా! సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దవాళ్ళు. అంటే మన దేహంలో ఉన్నటువంటి భాగాలన్నింటిలో, ఇంద్రియాలన్నింటిలో కూడా కళ్ళు అనేవి, నయనం కళ్ళు అనేవి చాలా ప్రధానమైనవి, చాలా శ్రేష్టమైనవి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదా? ఏమిటంటే కళ్ళు దేహమునకు దీపము. నీ కన్నులు నీ దేహానికి దీపంగా ఉన్నాయని చెప్తున్నారన్నమాట. కళ్ళు మన దేహానికి దీపం. దీపం లేకపోతే ఇంట్లో ఏమైనా కనపడతాయా? ఎంత చక్కగా, ఎంత జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది.
భారతవాసుల యొక్క ప్రత్యేకత అంటే భారతీయుల యొక్క ప్రత్యేకత ఏంటంటే మంచి ఎక్కడున్నా కూడా తీసుకుంటారు. అది అరబ్స్‌లో ఉండొచ్చు, ముస్లిమ్స్‌లో ఉండొచ్చు, కాశ్మీర్‌లో ఉండొచ్చు, కన్యాకుమారిలో ఉండొచ్చు, ఇజ్రాయెల్‌లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. ఎక్కడున్నా సరే మంచిని తీసుకునే స్వభావం భారతీయుల్లో ఉంది. ఎందుకంటే భారతదేశం యొక్క ఫిలాసఫీ ఏంటంటే వసుధైవ కుటుంబం. వసుధ, వసుధ ప్లస్ ఏవ. వసుధైవ అంటే భూమి అంతా కూడా ఒక కుటుంబం అనమాట. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటారు భారతీయులు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, సబ్ కాంటినెంట్ ఇండియా. అది ఇండియా యొక్క ఔన్నత్యం, ఇండియా యొక్క గొప్పతనం అనమాట. అందుకని క్రైస్తవత్వం ఇంతగా పెరగడానికి భారతదేశంలో కారణం ఏంటంటే భారతీయులు యేసుక్రీస్తు ప్రభుని అట్లా స్వీకరించారు. ఎందుకంటే కుమారుడు కలిగినటువంటి వారే నిత్య జీవము కలిగినటువంటి వారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటారో వాళ్ళే నిత్య జీవం అంటే ఎటర్నల్ లైఫ్ ఉన్నటువంటి వాళ్ళు. మన మిథాలజీ, మన యొక్క అవగాహన, మన యొక్క జ్ఞానం ఏంటంటే పరలోకం ఉంటుంది, పరలోకంలో ఇంద్రుడు ఉంటాడు, ఇంద్రుడి దగ్గర నర్తకులు ఉంటారు, పరలోకంలో ఇంకా అనేకమైనటువంటి గురువులు ఉంటారు, మునులు ఉంటారు, ఋషులు ఉంటారు. ఇవన్నీ కూడా మన అవగాహన. అట్లనే క్రైస్తవ థియాలజీ ఏం చెప్తా ఉన్నదంటే మరుగైనటువంటి అనేక సంగతులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చారు. పరలోకం అనేది వాస్తవం. అది హిందువులే కానీ, ముస్లింలే కానీ, క్రైస్తవులు కానీ ఒప్పుకుంటారు కదా, అందరూ ఒప్పుకోనాలి. ఆ పరలోకం వెళ్ళడానికి మార్గం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువే. హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బుద్ధ మతానికి చెందినటువంటి వారు కావచ్చు, ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ భాష వారైనా, ఏ రంగు వారైనా, ఆఫ్రికన్స్ కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, యూరోపియన్స్ కావచ్చు, ఏషియన్స్ కావచ్చు, ఎవరైనా కూడా పరలోకం చేరాలి. ఒకనొక దినం మరణం ఉంది కదా, మరణించిన తర్వాత మనం అందరం ఇల్లు చేరాలి కదా, ఆ ఇల్లే పరలోకం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం కను పాపవలే కాచిన కృప, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే. ఎంత చక్కని పాటలు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ధర్మశాస్త్రం, కన్నులు, చెట్టు, కాండక్ట్, క్యారెక్టర్, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే సద్బోధకుడు, మంచి బోధకుడు, మానవులందరికీ కూడా రక్షకుడు, మానవులందరికీ కూడా రాజు, మానవులందరికీ కూడా కాపరి. యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనే మాటకి రాజు, అభిషిక్తుడు అని అర్థం. ఇప్పుడు మనకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తాం? అధికారుల దగ్గరికి వెళ్తాం కదా. ఏ అవసరం ఉన్నా కూడా అనేకమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆధార్ కార్డులో ఆ ఫోను అప్డేట్ చేయించుకోవాలి, ఆధార్ కార్డు ఆఫీస్కి వెళ్ళాలి కదా, అట్లా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కి వెళ్ళాలి కదా, అట్లా అనమాట. గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి కదా, అట్లా మినిస్ట్రీస్ కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మినిస్ట్రీస్ చాలా ఉన్నాయి. చర్చ్ ఈస్ ద seat of governance of Jesus Christ. Church is the body of Jesus Christ and Jesus Christ is the head of the church. చర్చ్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలను పరిపాలిస్తున్నారు. తన ప్రజలను ప్రేమించి ఆదరించేవారిగా ఉన్నారు. అవసరతలో ఉన్నటువంటి వారు, కష్టంలో ఉన్నటువంటి వారు, కన్నీటిలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, వ్యాధిలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, ఏ ఇబ్బందులు వారైనా సరే ఎట్లా ఈ లోక సంబంధమైనటువంటి ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్తూ ఉన్నారు, అట్లా
యేసుక్రీస్తు ప్రభు యొక్క మినిస్ట్రీ అయినటువంటి చర్చ్‌కి వెళ్ళినప్పుడు మనకు తప్పకుండా నిశ్చయంగా సహాయం కలుగుతుంది. డాక్టర్లు కొంతవరకు సహాయం చేయగలుగుతారు, చేయలేకపోతారు కొంతవరకు. ఎందుకంటే డాక్టర్స్ కూడా మనుషులే గదా! ఎంతో ప్రయాసపడి మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి చక్కని వైద్యాన్ని అందించడానికే ప్రతి డాక్టర్ పనిచేస్తారు. ఒక పేషెంట్ ప్రాణం కాపాడడానికే ప్రతి డాక్టర్ పనిచేస్తారు. కానీ మానవులకు ఉన్నటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి గదా! మానవులకున్న లిమిటేషన్స్. అదే దేవునికి మానవునికి వ్యత్యాసం అనమాట. మనుషుల దగ్గర మనకి దొరకంది, రాజుల దగ్గర, భూరాజుల దగ్గర మనకి అందంది కూడా మనం యేసుక్రీస్తు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి పొందుకోగల ఉదాహరణ. నేను ఇజ్రాయెల్ వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఆశ. ఎట్లా ఎళ్తా? సైకిల్ తొక్కుంటూ ఎళ్తానా? ఎద్దుల బండి మీద ఎళ్తానా? ఎక్కడ కాతేరు, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ ఇజ్రాయెల్. ఆశ్చర్యకారుడు యేసు, అద్భుతకారుడు క్రీస్తు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ ఆ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేసెను ప్రభు యేసుడు. ఆ ఆ ఆ ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. చూడండి పనస చెట్టు. పనస చెట్టు ఒక జాతి పనస చెట్టు అయితే, మంచి పనస చెట్టు అయితే ఎంత ధారాళంగా రానంతటి చుట్టూ చక్కగా గుత్తులుగా పనసకాయలు కాస్తాయి. పనస పొట్టుతో కూర చేసుకుంటారు. తర్వాత ఆ పనస తొనలు తింటారు. పనస తొనల్లో ఉన్నటువంటి ఆ గింజల్ని చక్కగా నిప్పులో కాల్చి, ఆ కాల్చినటువంటి ఆ గింజలు తింటారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ పనస గింజలు కాల్చుకోవడానికి నిప్పులు ఎక్కడున్నాయి? ఆ పనస గింజలు తినే కాలం పోయింది కదా! అంతా కూడా బయట పడేసేయడమే. అట్లా పూర్వం అట్లా చేసేవాళ్ళనమాట. ఆ పనసతో చెట్టులో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా ఉపయోగమే. కొబ్బరి చెట్టు ఉంది. కొబ్బరి చెట్టు చూడండి. కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి ప్రతి భాగం కూడా ఉపయోగమే కదా! ఆ కొబ్బరి చెట్టు ఎట్లా? కొబ్బరి చెట్టు మీద ఎంతో గొప్ప పరిశోధన కదా జరిగింది. ఆ కొబ్బరి పీచు దగ్గర నుంచి ఒక్కొక్క భాగాన్ని గురించి ఎంతో చక్కని పరిశోధనలు జరిగాయి. కొబ్బరి పాలు, ఆ దేవుని యొక్క సృష్టి అంతా జ్ఞానంతో ముడిపడి ఉంది. ఎంత జ్ఞానంతో ప్రభు సృష్టిని చేశారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్స్ ఏం చెప్తారు? కోకోనట్ వాటర్ అంటారు. టెండర్ కోకోనట్ వాటర్ అంటారు డాక్టర్ ఫిజిషియన్స్. టెండర్ కోకోనట్ వాటర్. ఎందుకని అందులో ఏ విధమైనటువంటి కాలుష్యం కూడా ఉండదు. చక్కగా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఏ కాలుష్యం లేనటువంటి నీళ్ళు అందులో ఉంటాయి కనుక టెండర్ కోకోనట్ వాటర్ అంటారు. మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును. అట్లా మామిడి చెట్టు చూస్తే రసాలు, బంగినపల్లి, ఎన్ని రకాలు మామిడి చెట్లు. మంచి ఫలములు ఫలించే చెట్టు మంచి చెట్టు. ఫలములను బట్టి మనం చెట్టు తెలుసుకోగలుగుతాం. అట్లనే మన యొక్క గుణగణాలను బట్టి, నడవడిని బట్టి, మన తల్లిదండ్రుల గురించి మనం ఎట్లా పెంచబడ్డామో వాటిని గురించి మనం తెలుసుకుంటాం. పూర్వం అయితే చర్చ్లో ఉన్నటువంటి ఫాదర్స్ విలేజెస్లో ఉన్నటువంటి ఆ పేదవాళ్ళందరికీ కూడా అన్నదానం చేసేవారు. తర్వాత వస్త్రాలు ఇచ్చేవాళ్ళు. చక్కగా ఎడ్యుకేషన్ అనమాట. పేదవారికి స్కూల్కి వెళ్ళడానికి నోచుకోలేనటువంటి వారికి చర్చిలోనే చక్కగా వాళ్ళు ఒక స్కూల్ ఓపెన్ చేసి
చర్చ్‌కి అనుబంధంగా అఫిలియేటెడ్‌గా ఒక స్కూల్‌లో పేదవాళ్ళందరినీ సమకూర్చి ఫీజు లేనటువంటి వాళ్ళని, డబ్బులు లేనటువంటి వాళ్ళని, తమ పిల్లల్ని డబ్బు కోసం పనులకు పంపించే వాళ్ళని పిలిచి, వాళ్ళకి డబ్బులిచ్చి, వాళ్ళకి చదువు చెప్పించారు. అట్లాగూ భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజు అందరూ కూడా పేదవారు, సామాన్యులు కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకున్నారు. ఇక్కడ చైనా దేశం ఇంకా అనేక ఏషియన్ నేషన్స్ మనం చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి ఆ భాషా పరిజ్ఞానం, ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఎక్కడ ఉండదు. ఎందుకని ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, 150 సంవత్సరాలు ఉన్నారు కదా. మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికిమాలిన చెట్టు పనికిమాలిన ఫలములను ఫలించును. కారు ద్రాక్ష అంటాం, చేదు ద్రాక్ష అంటాం, దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు, ఆనపకాయ, పొట్లకాయ, సొరకాయ, నిమ్మ చెట్టు. ఇజ్రాయెల్ దేశంలో షబ్బాత్ అయిపోయింది. ఇప్పుడు శనివారం అయిపోయింది కదా, సన్సెట్, సన్ డౌన్, సాటర్డే షబ్బాత్ అయిపోయింది. ఇప్పుడు సబ్బాత్ అయిపోయిన తర్వాత విశ్రాంతి దినం, విశ్రాంతి దినం సబ్బాత్, విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఏంటంటే పునరుద్ధాన దినం. ఆదివారం పునరుద్ధాన దినం, సాటర్డే అంటే సబ్బాతు, విశ్రాంతి దినం. ఇప్పుడు మనకు అన్నీ ఒకటే. ఆదివారం విశ్రాంతి దినం, ఆదివారమే షబ్బాత్ దినం, ఆదివారమే పునరుద్ధాన దినం, ఆదివారమే హాలిడే. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు అట్లా మార్చేశారు. తూర్పు పడమర అయిపోయింది, పడమర తూర్పు అయిపోయింది, కుడి ఎడం అయిపోయింది, ఎడం కుడి అయిపోయింది. అందరూ కాదులేండి. అడ్మినిస్ట్రేషన్, టాప్ సర్కిల్స్, యాంటీ క్రైస్ట్ అంటాం కదా, యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు పాలన రానే ఉన్నది, ట్రిబులేషన్ రానే ఉన్నది, శ్రమకాలం రానే ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం, అట్లనే మార్కు సువార్తలో కూడా 13వ అధ్యాయంలో కూడా అంత్యక్రీస్తుని గురించినటువంటి వివరణ ఉన్నది. చివరి దినములు, ఎండ్ టైమ్స్ గురించి. వీఆర్ ఆల్ రీడింగ్ ద లాస్ట్ chronicles of planet earth. The arrival of the Lord Jesus Christ is very near, so we have to be very, very diligent in prayer and awaiting the arrival of Lord to be taken into the clouds. The church will be taken into the clouds and will be in heaven when the time of tribulation falls on the inhabitants of the earth. Mankind has never seen such kind of suffering on the planet Earth. That is what is called tribulation. We have to bear much fruit so that we will be taken up into the clouds and we will dwell in the house of the Lord forever. Though I walk through the valley of shadow of death, I fear no evil, for thou art with me, thy rod and thy staff, they comfort me. Thou hast prepared the table before me in front of my enemy. Thou hast anointed my head with oil. I shall dwell in the house of the Lord forever. Mercy and goodness shall follow me all the days of my life. Sunday school, పిల్లల్ని సండే స్కూల్ పంపడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇట్లా కంఠస్థ వచనాలు అనమాట. ఆ వాక్యము జీవం కలుగజేస్తుంది. పిల్లలకి చక్కగా కంఠస్థ వాక్యాలు నేర్పించినప్పుడు ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఏం పొందుకుంటారంటే విశ్వాసం వృద్ధవుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసాన్ని బట్టి మంచి ఫలాలు ఫలిస్తారు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి పితరుడైపోలేదా? విశ్వాసులందరికీ తండ్రి అయిపోలేదా? వాగ్దానమును బట్టి, వాగ్దానం మీద విశ్వాసం ఉంచి 100వ సంవత్సరం, 100వ సంవత్సరంలో కుమారుని కనలేదా? నిరాశకు చోటు ఇవ్వలేదు, నిస్పృహకు చోటు ఇవ్వలేదు, కృంగుదలకు చోటు ఇవ్వలేదు. దేవుడు వాగ్దానం చేశాడు, నా బిడ్డలు నక్షత్రాలుగా వర్ధల చేస్తాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతగా నా సంతానాన్ని యేసుక్రీస్తు ప్రభు వర్ధల చేస్తానని వాగ్దానం చేశాడని అబ్రహాము అట్లా వాగ్దానం మీద, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు వెళ్ళమన్నటువంటి ఆ కానాను ప్రదేశానికి మోటామొలి సర్దుకుని వెళ్ళాడు కదా. మనమా, నేను ఎక్కడ వెళ్తానులే, జాగు చేయకుండా దేవుడు చెప్పినటువంటి పని చేశాడు అబ్రహాం. అందుకని అబ్రహాము విశ్వాసులందరికీ కూడా పితరుడైపోయినాడు. అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, యాకోబు పేరు మీద ఒక దేశమే ఏర్పడింది, ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం మనం చూసినట్లయితే ఎంత సస్యశ్యామలమైనటువంటి దేశం, ఎంత సారము కలిగినటువంటి భూమి. ఒక గులాబీ కొమ్మ వేస్తే చక్కగా మంచి గులాబీ పూలు పోస్తాయి. ఆ రోజా తోటలాగా ఇజ్రాయెల్ దేశం మారిపోయింది. ఎడారి, నీటి ఊటల చోటుగా మారిపోయింది. ఎంత శ్రేష్టమైనటువంటి ఫలాలు. నేను బారెలాన్ యూనివర్సిటీలో పనిచేసే సమయంలో బారెలాన్ యూనివర్సిటీ క్యాంపస్కి దగ్గరలో రామత్ లెఖీలో అపార్ట్మెంట్, రామత్ లెఖీలో అపార్ట్మెంట్ నుంచి బారెలాన్ యూనివర్సిటీకి వెళ్ళే ముందు దానిమ్మ చెట్లు, తర్వాత ద్రాక్షవల్లులు, తర్వాత జామ చెట్టు, తర్వాత కమలా చెట్టు. ఇవన్నీ వాస్తవం, కథలు కాదు, కల్పితాలు కాదు. అవి కోసుకుని తింటూ వెళ్ళేవాడిని అనమాట. కమలాలు కోసుకుని తింటూ అట్లా
ఆ యూనివర్సిటీకి వెళ్ళామండి. 10 నిమిషాల్లో యూనివర్సిటీ వచ్చేస్తుంది. అట్లా ఎక్కడున్నాయి మనకి ఆకలితో ఇక్కడ ఉన్న వాళ్ళు కోసుకొని తినడానికి ఏమన్నా కమలా పళ్ళున్నాయా? సీతాఫలాలున్నాయా? మామిడి మామిడి పళ్ళున్నాయా? లేవు గదా! అట్లా ఉండాలి దేశం అంటే. నిరుపేదలు కూడా, పరదేశులు కూడా దేశంలో ఆకలిగొని ఉండకూడదు. అప్పుడు దేశం దీవించబడుతుంది. రైటియస్‌నెస్ ఎగ్జాల్టెత్ ది నేషన్. నీతి దేశము వర్ధిల్లడానికి కారణమవుతుంది. సిన్ ఈజ్ ఎ రిప్రోచ్ టు ద నేషన్. పాపము దేశం యొక్క పతనానికి నాంది. ఇవన్నీ కూడా బైబిల్‌లో ఉన్నాయి కదా! మన పిల్లలందరినీ కూడా దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. టీచ్ ద చైల్డ్ ద వే హీ షుడ్ గో. హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ద వే. మంచి చెట్టు మంచి ఫలములను ఫలించను. కాని చెట్టు కాని ఫలములను ఫలించను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు దగ్గర ఉంచబడి ఉన్నది. మంచి ఫలములను ఫలింపనటువంటి ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడును. అక్కడ ఏడ్పు ఉంటుంది, కన్నీరు ఉంటుంది. తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమిటది? నరకం. నరకం వాస్తవం, పరలోకం వాస్తవం. పరలోకం కొరకు సిద్ధపడాలి. పరలోకం చేరాలి అంటే అక్కడికి టికెట్, వీసా, తర్వాత ఇంకోటి ఏంటి? పాస్పోర్ట్. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణమగినంతగా తన ప్రాణాన్ని ధారపోసాడు. పాపులందరి ప్రాయశ్చిత్తం కోసం ఆయన తన రక్తాన్ని చిందించి త్యాగంతో ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన యొక్క త్యాగం మాత్రమే దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన జననం మాత్రమే పరిశుద్ధమైనటువంటి జననం. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చిందించినటువంటి రక్తమును బట్టి మనుషులందరికీ పాపక్షమాపణ ఉంది. అంత బాధలు కూడా, అంత హింసించబడుతున్నా కూడా, అంత తృణీకరించబడతా ఉన్నా కూడా ఒక్కరిని కూడా దూషించారా యేసుక్రీస్తు ప్రభు? ఎంత సాత్వికుడు, ఎంత దీనుడు, ఎంత కరుణామయుడు, ఎంత కృప కలిగినటువంటి వాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగగా వీరిని క్షమింపు. ద్రాక్ష పండ్లు వాటి యొక్క గుణగణాలు పరిస్థితులను బట్టి మారిపోవు కదా. ద్రాక్ష పళ్ళు తొక్కినా ఆ మధురమైనటువంటి ద్రాక్షారసం వస్తుంది. నోట్లో వేసుకున్నా కూడా మధురమైనటువంటి ద్రాక్షారసమే. అంతేగాని నువ్వు నా కాలు కింద వేసి తొక్కితే నేను చేదును ముళ్ళైపోతానంటుంది ద్రాక్ష పండు కాదు కదా. అట్లా మనం ఎక్కడున్నప్పటికీ కూడా మనం మంచితనం కోల్పోకూడదు, ఔన్నత్యం కోల్పోకూడదు, ప్రేమ కోల్పోకూడదు, సాత్వికం, సమాధానం, ఆత్మఫలాలు కోల్పోకూడదు. అట్లా యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా ఉన్నారు. మంచి ద్రాక్షవల్లి మంచి ఫలం ఫలిస్తుంది. అట్లా ద్రాక్షవల్లి అంటే ఏమిటి? ప్రతి చోట కొమ్మకి గుత్తులుగా ద్రాక్ష పళ్ళు ఉంటాయి. వీధంతా కూడా సరిపోతాయి ఆ ద్రాక్ష పళ్ళు అనమాట. అంత సమృద్ధి. ఇజ్రాయెల్ అని చెప్తున్నాను కదా, షబ్బాత్ అని చెప్తున్నాను కదా. షబ్బాత్ అంటే సన్ డౌన్ సాటర్డే, షబ్బాత్ ముగిసిపోతుంది. సన్ డౌన్ ఫ్రైడే, షబ్బాత్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఉద్రిక్త పరిస్థితులు ఇరాక్ కాదు, ఇరాను, ఇజ్రాయెల్. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. ఎందుకు ఒకళ్ళ మీద ఇన్వైట్ చేయాలి? ఎందుకు ఒకళ్ళ మీద బాంబులు వేయాలి? వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు యురేనియం వెపన్స్ పెట్టుకున్నారు, మీరు పెట్టుకోలేదా? చెడిపోయిన దాని కళ్ళకి అందరూ చెడిపోయిన వాళ్ళే కదా. ఒక వ్యభిచారి ఉందంట. ఆవిడ ఇంటికి ప్రతిరోజు ఒకరోజు 100 మంది, ఒకరోజు 150 మంది, ఒకరోజు 200 మంది వచ్చేవారు. ఈ లెక్క అంతా నేను పెట్టానా? నేను కాదు. ఆ వ్యభిచారి అనే ఆ స్త్రీ యొక్క ఇంటి ఎదురుకుండా ఒక పతివ్రత ఉందంట. ఈ పతివ్రత వచ్చి ఆమె భర్తతోనే పడుకుంటుంది. ఈ వ్యభిచారి వచ్చి ఆమె భర్తతో కాకుండా అనేకులతో పడుకుంటుంది. ఈ లెక్కలన్నీ పెట్టింది ఎవరు? ఈ పతివ్రత. ఒకానొక దినమున ఈ వ్యభిచారి అనే ముద్ర వేయబడినటువంటి స్త్రీ మరణించింది. దేవదూతలు వచ్చారు, ఈ ఆత్మను పరలోకానికి దూతలు తీసుకుని వెళ్ళిపోయినారు. ఈ పతివ్రత అని తను తాను ప్రత్యేకపరుచుకున్నటువంటి ఈ స్త్రీ కూడా మరణించింది. ఈ ఆత్మ అట్లనే నివాసం లేకుండా వేలాడుతూ ఉంది మధ్య కైలాసం, త్రిశంకు స్వర్గంలో. దేవదూతలు రాలేదు, ఎవరు ఆమె ఆత్మని పరలోకానికి చేర్చుకోలేదు. ఏమిటి వ్యత్యాసం? మన దృష్టికి మనం చాలా పరిశుద్ధంగా ఉండొచ్చు. 5,000 న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్న రష్యా బాగానే ఉంది, 3,000 న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్న అమెరికా బాగానే ఉంది. హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు, థర్మో న్యూక్లియర్ వెపన్స్, ఫ్యూజన్ బాంబ్స్ పెట్టుకుని ఇజ్రాయెల్ బాగానే ఉంది. మీరు ఇన్ని బాంబులు పెట్టుకుని ఇతర దేశాల మీద బాంబులు వేయొచ్చా? న్యాయమేనా? నీ కంట్లో ఉన్నటువంటి నలుసు తీసుకో, తర్వాత ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి నలుసుని తీయచ్చు. నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీస్తే ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి నలుసు తీయడం నీకు సులువు అవుతుంది. ఉపదేశాలన్నీ కూడా ఇతరులకే, మనకేం ఉపదేశాలు లేవా? న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో మీరు సంతకం పెట్టారా ఇతరుల మీద బాంబులు వేయడానికి? రాయిని పొరిలించినటువంటి వానికి సర్పం యొక్క కాటు, అంతే కదా. రాయి ఎందుకు పొరిలించాలి?
పునాదిరాళ్ళు ఎందుకు మార్చాలి? వెధవరాలను ఎందుకు మోసగించాలి? అనాథ బిడ్డలను ఎందుకు ఉసురు తీయాలి? మీరు ఏ కొలత ఇతరులు కొలుస్తారో అదే కొలత మీకును కొలబండి అని చెప్పారు కదా. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒకళ్ళని ఎందుకు మనం అణచడానికి ప్రయత్నించాలి? రెవల్యూషన్స్ రావా? మీరు మెసేజ్ వేస్తే వాడు మెసేజ్ వేయకుండా ఉంటారా? బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, దే షల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, కాని చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు ఫలింపనటువంటి, మంచి ఫలములు ఫలింపనటువంటి ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పడవేయబడిన. అక్కడ ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరుకుతుంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకం. అందుకని మీ క్రియలు జాగ్రత్తగా పరిశీలించుకోనండి. ఏ జామో ఏ గడియో తెలీదు, మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ ప్రాణం పోయిన తర్వాత, అంటే ఆ దేహంలో నుంచి ఆత్మ వెడలిపోయిన తర్వాత ఆత్మ పరలోకం చేరాలి కదా. చేరకుండా కుళ్ళిపోతే ఎట్లా? నివాసం లేకుండా పాతాళంలో. అది ప్రభు వినివారికి విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసం అనుగ్రహించును గాక. ఆమేన్.